400 साल पुराना सिटी हमारा शहर హైదరాబాద్ భాగ్యనగరం అంటేనే ఓ బ్రాండ్ హైటెక్ సిటీతో ఐటీ ఇమేజ్ ఇండియాలో ది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో బ్రాండ్ హైదరాబాద్ కి కొత్త మెరుగులు దిద్దారు సరికొత్త హంగులు అద్దారు నగరంలో ప్రయాణికులను చకచకా గమ్యస్థానాలకు చేర్చే మెట్రో రైలుతో పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఫ్లైఓవర్లు ఇలా ఒకటేమిటి హైదరాబాద్ కి నయా లుక్ తెచ్చారు కేసీఆర్ అందుకేనేమో గ్రేటర్ పరిధిలో ఓల్డ్ సిటీ మినహాయించి దాదాపు అన్ని అసెంబ్లీ సీట్లను గులాబీ పార్టీ కైవసం చేస్తుంది నయా హైదరాబాద్ నయా స్మార్ట్ సిటీ జిందగీ నగరం గురించి చర్చ వస్తే అంతా మేమే చేశాం అని చెప్పుకుంటుంది బీఆర్ఎస్ హైదరాబాద్ నగరంపై బీఆర్ఎస్ బ్రాండ్ బలంగానే ఉంది అయితే ఇప్పుడు ఆ పింక్ బ్రాండ్ కి చెక్ పెట్టి తనదైన మార్కుతో హైదరాబాద్ లో మార్పు చూపించబోతోందా అధికార కాంగ్రెస్ పార్టీ నవాబుల తీన్మార్ సిటీకి 3 రంగులతో నయా బ్రాండ్ తెచ్చే విధంగా కాంగ్రెస్ తన మార్క్ అద్దాలనుకుంటోందా అందుకే తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేశారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు ఇప్పటికే హైడ్రా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముందుకు తెస్తున్నారు సీఎం రేవంత్ తన డ్రీమ్ ప్రాజెక్టులతో భాగ్యనగరానికి మెరుపు కళలు తేవాలని గట్టి పట్టుదలతో ముందుకు అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరాభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం దీనిలో భాగంగా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బడ్జెట్ లో భాగ్యనగరానికి బలా అనిపించేలా 10,000 కోట్ల రూపాయల కేటాయింపులు చేసింది కాంగ్రెస్ సర్కార్ నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున 10,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం బడ్జెట్ లో హైదరాబాద్ కి కేటాయించిన 10,000 కోట్ల రూపాయలను వివిధ శాఖలకు కేటాయించనున్నారు జీహెచ్ఎంసీకి 3,065 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి 500 కోట్ల రూపాయలు కేటాయించారు మెట్రో వాటర్ వర్క్స్ కు 3,385 కోట్ల రూపాయలు హైడ్రాకు 200 అటు ఓల్డ్ సిటీకి ఇటు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు మెట్రో రైల్ పొడిగింపు కోసం 600 కోట్లు కేటాయించారు ఇక ఎంఎంటీఎస్ కి 50 కోట్లు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు 1,500 కోట్ల కేటాయింపులు జరిపారు ఈ కేటాయింపులతో నగరంలో అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలపై కూడా రేవంత్ సర్కార్ ఫోకస్ చేస్తోంది జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్ కి 3,385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదించాం బడ్జెట్ లో హైదరాబాద్ కు 10,000 కోట్ల రూపాయలను కేటాయించి ప్రపంచ స్థాయి నగరంగా మార్చే విజన్తో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కేటాయింపులతో హైదరాబాదుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆర్థిక సాంస్కృతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరమవుతుందన్నారు ఉత్తమ్ హైదరాబాద్ కు నయా బ్రాండ్ అది కూడా కాంగ్రెస్ మార్కుతో నగరంపై సరికొత్త ముద్ర వేయడానికి పాత వాసనలను చెరిపేయడానికి రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందంటున్నారు విశ్లేషకులు